హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వర్క్ స్టార్టింగ్. నేను నా ఛానల్ గారు కొత్తగా యూసర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 12 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. సో ఈరోజు శ్రీరామ నవమి కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో కళ్యాణం కూడా చూశాను. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చాను. సో దర్శనం అయితే చాలా బాగా అయింది, కళ్యాణం కూడా చాలా బాగా అయింది అనమాట. సో నేను ఎంత మంచిగా దర్శించుకున్నా. సో తర్వాత ఇంటికి వచ్చాక నేను ఏం చదువుతున్నా అంటే ఈరోజు పాలిటీ ఆఫ్ క్లాస్ 8లో చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 కదా, ఈ 2 కంప్లీట్ చేద్దామని గోల్ పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఈవినింగ్ వరకు అయితే నేను ఇది కంప్లీట్ చేసేసాను ఎక్సర్సైజ్తో పాటు. సో ఇంకా మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తంబెల్ చూసి ఏంటంటే ఫర్ బిగినర్స్ ఎవరైతే కొత్త యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో చాలామంది ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ స్టెప్ కూడా. ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేయడం చాలా మంచిది, మంచి ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది అనమాట. సో యూపీఎస్సీకి ప్రిపరేషన్లో ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసేటప్పుడు ఫర్ బిగినర్స్కి చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి, ఏ క్లాసెస్ నుంచి చదవాలి, 6th to 12th ఇంపార్టెంటా, సో అని చాలామందికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను బుక్ లిస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నా. సో దాంట్లో ఫస్ట్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్ అండ్ హిస్టరీ, ఆర్ట్స్ అండ్ కల్చర్స్, ఈ 5 సబ్జెక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఎవరైతే బిగినర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ బుక్స్తో స్టార్ట్ చేయండి అనమాట, చాలా మంచిది. సో దాంట్లో మీరు ఏంటంటే వీటికి పాలిటీకి క్లాస్ 6 నుంచి 12th క్లాస్ వరకు ఉందన్నమాట. సో అండ్ జియోగ్రఫీకి కూడా క్లాస్ 6 నుంచి 12 వరకు ఉంది. ఎకనామిక్కి క్లాస్ 9th, 10th, 11th, 12th అనమాట. అండ్ హిస్టరీ కూడా క్లాస్ 6th నుంచి 12th వరకు ఉంది. ఆర్ట్స్ అండ్ కల్చర్ వచ్చి 11th అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ట్స్ అండ్ కల్చర్కి. సో దాంట్లో మీకు నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే పాలిటీలో క్లాస్ 6 నుంచి 12th వరకు కంపల్సరీ చదవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక పాలిటీలో వచ్చేసి క్లాస్ 6, 7th, 8th ఏమో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1, 2, 3 అండ్ ఫర్ 9th, 10th వచ్చేసి డెమోక్రాటిక్ పాలిటిక్ 1, 2 అండ్ 11th వచ్చేసి 2 books ఉన్నాయి అనమాట. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అండ్ పొలిటికల్ థియరీ. సో ఈ 2 books. అండ్ 12th క్లాస్కి వచ్చేసి అయితే కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ సిన్స్ ఇండిపెండెన్స్. సో ఇవి అనమాట 2 books ఉన్నాయి 12th క్లాస్ కూడా. అండ్ జియోగ్రఫీకి వచ్చేసరికి క్లాస్ 6 అండ్ ఇంకా 7th, 8th. క్లాస్ 6th వచ్చేసి ద ఎర్త్ అండ్ అవర్ హ్యాబిటెడ్ అండ్ క్లాస్ 7th వచ్చి అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లాస్ 8th వచ్చేసి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. అండ్ 9th క్లాస్కి వచ్చేసరికి కాంటెంపరీ ఇండియా 1 అండ్ 10th కాంటెంపరీ ఇండియా 2. క్లాస్ 11th వచ్చేసి 2 books ఉన్నాయి. దాంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ 2 books ఉన్నాయి 11th క్లాస్లో. అండ్ ఇంకొక బుక్ వచ్చేసండి ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనమాట, ఈ 2 books. అండ్ క్లాస్ 12th వచ్చేసి అయితే ఇండియా పీపుల్ అండ్ ఎకనామీ అండ్ ఇంకొక బుక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఈ 2 books అనమాట. అండ్ ఎకనామిక్ వచ్చేసరికి అయితే ఎకనామిక్స్లో 9th క్లాస్ నుంచి స్టార్ట్ అనమాట. 9th క్లాస్లో ఎకనామిక్స్ అండ్ 10th క్లాస్లో అండర్స్టాండింగ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అండ్ 11th క్లాస్లో వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ 12th క్లాస్లో వచ్చేసి ఇంట్రొడక్టరీ అండ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్, ఈ 2 అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 2 books అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీలో వచ్చేసరికి అయితే అవర్ పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2, అవర్ పాస్ట్ 3, క్లాస్ 6, 7, 8 అండ్ 9th వచ్చేసి ఇండియన్ అండ్ కాంటెంపరీ వరల్డ్ 1 అండ్ ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 2 వచ్చేసి 10th క్లాస్ది. అండ్ 11th క్లాస్కి వచ్చి థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అండ్ 12th క్లాస్కి వచ్చి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఈ 2 books అనమాట. సో ఆర్ట్స్ అండ్ కల్చర్కి వచ్చేసి క్లాస్ 11th అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 అనమాట. 11th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బిగినర్స్కి అయితే నేను చెప్పేది ఇదే. ఫర్ బిగినర్స్ ఎవరైతే ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఫస్ట్ వాళ్ళు ఈ బుక్స్ తోటి స్టార్ట్ చేయండి అండ్ మీ బేసిక్స్ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేసిన బుక్స్తో స్టార్ట్ చేయండి. దే విల్ గివ్ యూ ఎ గుడ్ ఫౌండేషన్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా అండ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్.